హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మోనివన్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే చేపలు పట్టుకోవడానికి వెళ్తాను. ఉదయాన్నే మా నాన్న చేపలు కావాలని అడిగాను. కావాలంటే ఉదయాన్నే చెరువు దగ్గరికి రమ్మని చెప్పారు. మనకి నిద్ర లేయడం బద్ధకం కాబట్టి మనం డ్రాప్ అయిపోయాము. డ్రాప్ అయిపోయిన తర్వాత చికెన్ తెచ్చుకున్నాం. మా చెల్లి వచ్చి చికెన్ ఎందుకు తెచ్చారు, చేపలు అయితే బాగుంటుంది కదా, సీ ఫుడ్ అది హెల్త్కి మంచిది, చికెన్ కంటే ఒక డైలాగ్ వేసింది. సరే పోదాం రా అని చెప్పేసి మధ్యాహ్నం బయలుదేరాము చెరువులోకి. మాకేమో చేపలు పట్టడం రాదు, ఏం చేయాలని చెప్పేసి నేను మా బావ అందరం మా అక్క చెల్లెలు అందరం కలిసి చెరువులోకి వెళ్ళాము. చేపలు అయితే పట్టాము. కానీ దాంట్లో ఏం చేపలు అనేది ట్విస్ట్ అనేది మీరే వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే చాలా కష్టపడ్డాము. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చేపలు అనేది మేము పట్టడం తీసుకొని వండించుకోవడమే తప్ప తినడమే తప్ప మేము ఎప్పుడు చేపలు అనేది పట్టలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మా చిన్న ఏజ్లో ఎప్పుడు మా ఊర్లో చెరువు చేపలు పాట పాడి పడుతున్నారంటే అప్పుడు వెళ్ళేవాళ్ళమే. ఆ వంతులు ఇస్తారు కదా, అవి తెచ్చుకోవడానికి. ఇప్పుడైతే మాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు చేపలు చూడండి ఎలా ఎగురుతున్నాయో. నేనైతే లైవ్ చేపలు మనకంతటా మనం పట్టుకొని ఆ చేపల కూర వండుకొని తినాలని ఇవాళ ఫుల్గా డిసైడ్ అయిపోయాము. అందుకని చెప్పి చేపలు పట్టుకోవడానికి అయితే వచ్చాము. అవి అయితే మాకు ఒక్కడు కాదు కదా, ఒక్కడు కూడా దొరకట్లేదు. మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. మేమైతే మా నాన్నకు తెలియకుండా చెరువులోకి వచ్చాము, చేపలు అయితే పడుతున్నాము. ఇదైతే గందరగోళంగా ఉంది. మాకైతే ఒక్క చేప పడట్లేదు. క్యాట్ ఫిష్ పడింది ఫస్ట్. అదేమో ఎంతలా ఉంది, ఒక 5-6 కిలోలు ఉంటుంది. అదైతే తినకూడదంట కదా. మీ సైడ్ తింటారో లేదా అనేది కామెంట్ చేయండి. మేమైతే తినము, ఎందుకంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అనేసి. సో ఇది మా చెల్లి అయితే చూడండి ఎలా వాటర్లో పడిపోయిందో. బట్టలు మొత్తం గలీజ్ చేసేసుకుంది మేము బట్టే 1 కిలో చేపల కోసము. మాకైతే మెయిన్ ఎగ్జైట్మెంట్ అంతే, అంతకు మించి ఏం లేదు. చేపలు అయితే ఫైనల్గా పట్టడానికైతే చాలా అంటే చాలా కష్టపడిపోయాము, పడుతున్నాం కూడా. మీరు ఎప్పుడైనా చేపలు ఎలా పట్టడానికి వెళ్ళారా? మేమైతే మా బావని తీసుకొని చేపలు పట్టడానికి అయితే వెళ్ళాము. చూడండి ఎంత కష్టపడుతున్నామంటే ఎప్పుడూ ఎంత కష్టపడలేదు. ఒక 200 ఇచ్చేసి 1 కేజీ చేపలు తెచ్చుకొని వండించుకోవడం అంటే చాలా ఈజీగా అనిపించేది. మనకి కష్టం అనేది తెలియదు. సో చేపలు పట్టే వాళ్ళ కష్టం ఇప్పుడు తెలుస్తుంది. ఎగేసుకొని వెళ్ళిపోవడమే చేపల కోసము. పోయి 1 కిలో 2 కిలోలు ఇవ్వమని చెప్పడమే. వాళ్ళు ఒక 100 గ్రాములు ఎక్స్ట్రా ఇచ్చినా కూడా మనకాడ అమౌంట్ తీసుకుంటారు. కానీ మనం చెరువుల దగ్గరికి వెళ్ళామంటే చెరువుల కోసం ఒక చేప ఎక్స్ట్రాగా వేస్తారు, ఒక 100 గ్రాములు ఎక్స్ట్రాగా కూడా వేస్తారు. తెలిసిన వాళ్ళు అయితే ₹1 తగ్గిన కూడా తగ్గిస్తారు. మన చేపల వాళ్ళు అయితే బంగారం ధర అన్న అంటే గాలి కట్టు ఇటు 1 మిల్లీగ్రామ్ అన్న పెరిగిందని చెప్తారేమో, కానీ చేపల వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా తీసుకుంటారు. మనం చేపల చెరువుల దగ్గరకు వస్తే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు కూడా అంటే మీకు దగ్గరలో ఉన్నప్పుడు, మీకు పాసిబుల్ ఉన్నప్పుడు మాత్రం చేపల చెరువుల దగ్గరికి వెళ్ళి చేపలు తెచ్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మా ఊరి చేపల వరకే ఏంటంటే చాలా తెల్లగా ఉంటాయి. అసలు యాక్చువల్గా అవి మనం తోమిన చేపలు అని అనుకుంటాం, కానీ పులుసు ఉంటుంది, చాలా తెల్లగా ఉంటాయి. చూడండి ఈ చేపలు ఏమనుకుంటున్నారు, దాంట్లో గండులు అవి ఉన్నాయి. ఆ చేపలు మామూలు చెరువులో చేపలు వదిలిన చేపలు అన్నమాట అవి. కానీ మేము వాళ్ళు తీసుకెళ్ళి పడితే మొత్తం జిలేబులు పడ్డాయి. అది అసలు మాలో స్పెషాలిటీ అంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఇవి మాత్రం గండులు, అవి పెద్ద సైజు అయితే కాదు, చిన్న సైజు. ఇదైతే చూడండి నేను చూపిస్తున్నాను. నోరు తెరుచుకొని ఇట్లా కొట్టుకుంటుంది. దాదాపు 1 గంట సేపు వరకు చేపలు అసలు అలా ఉంటాయి. మేము ఎంత ట్రై చేసినా దాదాపు ఒక 2 అవర్స్ అయిపోతుంది. 1 వెళ్ళాం, 3 వరకు కూడా మాకు ఒక్క చేప పడలేదు. ఆ చెరువులో మా నాన్న ఒక డ్రమ్ వేసి పెట్టాడు అనమాట. మా చెల్లి చెప్తూ ఉంది, ఆ డ్రమ్లో చేపలు ఉన్నాయి, మీరు చూడండి అని చెప్పేసి. మేమైతే దాన్ని లెక్క చేయలే, డ్రమ్లో ఎందుకు ఉంటాయి అనేసి. చూడండి మేము ఎలా అంటే మామూలు రచ్చ చేయట్లేదు. ఆ చేపలు మమ్మల్ని ఒక రకంగా ఆడిస్తున్నాయి. మాకు దొరికినంత ఫాస్ట్గా మొత్తం గట్టి మీద వేసి మనం తర్వాత ఎప్పుడైనా ఏరుకోవచ్చు. ఆ డ్రమ్ములో అన్ని చేపలు ఉన్నాయా, ఆల్మోస్ట్ ఒక 3 కిలోలు 4 కిలోల వరకు ఉన్నాయి చేపలు. మా నాన్నకి చెప్పకుండా పోయిందిగా, మా నాన్న ఏమన్నా అంటాడేమో అని కొంచెం భయం వేసింది. కానీ మేము చేసింది మంచిదో చెడో మాకైతే తెలియదు. మా నాన్న తెలియకుండా వచ్చేసాము, చేపలు అయితే పట్టుకున్నాం. మా బావ మాకు సపోర్ట్గా ఉన్నారు. చూడండి నీళ్ళు కొంచెం గట్టిగా తీసుకొచ్చేసాము. కొన్ని జిలేబీలు ఉన్నాయి, కానీ జిలేబీలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక 2-3 జిలేబీలు మాత్రమే ఉన్నాయి. దీంట్లో చూడండి క్యాట్ ఫిష్ అయితే భయంకరమైన పెద్దది, అసలు మినిమం ఒక 4-5 కిలోలు ఉంటుంది. అదైతే మేము తినము. ఇటు సైడు తినేవాళ్ళు ఉంటారేమో, మనకి తెలియదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ హోటల్స్లో అవే వేస్తారు. మన వాళ్ళు ఏం పోయి తలకాయ ముక్క పెద్ద ముక్క అని చెప్తుంటారు, కానీ ఎవడంత నిజాయితీగా ఏడు హోటల్లో. మనం చేసుకునే దగ్గర వేరు. మా అమ్మ అయితే అసలు మా ఇంట్లో కొంతమంది అసలు చేపలు తింటారు. మా అమ్మ అసలు చేపలు తీసుకురా అంటది, కానీ తోమది, ఏం చేయదు. మేమే ఎవరో ఒకరి చేత తోమించుకోవాలి. మాకేం చేపలు తోమని రాదు. చూడండి చేపలు ఎలా ఉన్నాయి. మా నాన్న తిడతారని చెప్పేసి మేము సగం చేపలు అనేది చెరువులోనే వదిలిపెట్టేసాము. మాకైతే మామూలు ఎగ్జైట్మెంట్ లేదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది ఈ చేపలు క్లీన్ చేయడం. అదిగోండి చూడండి క్యాట్ ఫిష్ ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా ఉంది అసలు అది. అట్లాంటి చేపలు అంతగా నిజంగా చేపల వాళ్ళకి అలా కానీ ఎదిగితే చేప అనేది చాలా ఆదాయం ఉంటుంది.
కానీ అంత ఎదగవు. చూడండి చేపలు అయితే చాలా చాలా ఎక్కువగానే పట్టుకొచ్చాము. ఒక బకెట్ నిండా తీసుకొచ్చాము చేపలు. అవి క్లీన్ చేసేదానికి మామూలు రచ్చ రచ్చ ఉండదు మా ఇంట్లో అయితే. చూడండి బకెట్లో వేసి పెట్టుకుంటున్నాం. మా నాన్న ఏం రియాక్ట్ అవుతాడో ఇంటికి వెళ్ళాక చూద్దాము. అసలు అది ఎవరు క్లీన్ చేస్తారు, ఎవరు దానికోసం ఇప్పుడు చాలా వంతులు వేసుకుంటారు. ఎందుకంటే మా నాన్నకి తెలిసి తెస్తే మాత్రం ఏమనేవాళ్ళు కాదు. మా నాన్నకి తెలియకుండా తెచ్చినాం కాబట్టి ఖచ్చితంగా వంతులు ఎక్కువ పడిపోతాయి ఎవరెవరు క్లీన్ చేస్తారని. మా అమ్మ అసలు చేపల కూర అదేందో అట్లీస్ట్ ఉప్పు కూడా చూడదు. కూర మాత్రం చాలా టేస్టీగా చేస్తుంది. మేము కష్టపడుతుండేసరికి ఏంటంటే ఇలా తెలుగు ఉంటే తిరణాలు ఎందుకని మా వదిన చేత అసలు ఎలా చేయాలి ఏంటి అనేసి అడిగినాము. ఇలా చేయండి అని చెప్పింది. జిలేబీలు కూడా వ్యర్థం బాగోలేదు. ఎందుకంటే జిలేబీలు ఫ్రై చేసుకుంటే రసం లేక పప్పు లేక బాగుంటాయంటే. సో ఫైనల్గా ఇవి చేపల కూర ఎలా చేస్తాం చూపిస్తాం. ఎప్పుడు చేయని మా అమ్మ కూడా చాలా కష్టపడి చేస్తుంది. మేమందరం వీడియో చేస్తున్నాం. మా చెల్లికి మా నాన్న గురించి అంటే మా నాన్నకి చెప్తున్నా అసలు ఎందుకు పోయారు ఈ ఎండలో, చేపలు చచ్చిపోతాయి కదా మీరు తిరిగితే అన్నారు. లేదు నాన్న చెల్లె ఇట్లా తీసుకురమ్మని చెప్పిందని నేనే చెప్తున్నాను. మొత్తం అబద్ధాలు చెప్తావు మీరు తినరు అది ఇది డైలాగులు వేస్తుంది. సో నిమ్మకాయ వేస్తే మనకి చేప అనేది తెల్లగా వస్తుంది, నీసు వాసన అనేది కూడా పోతుంది. సో ట్రై చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్.